ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఓకేనా? ఒకనొక దశలో మీ ప్రిపరేషన్ ఆపే స్టేజ్కి కూడా మీరు వస్తారు. కనుక మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మీరు ఫినాన్షియల్గా కొంచెం పూర్ అయినట్లయితే మాత్రం ఇప్పటి నుంచే కొంచెం సేవింగ్స్ అనేవి చేసుకోండి. ఒకసారి మీరు అశోక్ నగర్ కానీ లేదా వైజాగ్లో ఎంవిపి కాలనీలో కానీ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ కొనాలంటేనే 700-800 అవుతుందండి. కనుక ఇప్పటి నుంచే మీరు కొంత సేవ్ చేసుకొని అప్పుడే మీరు వచ్చేస్తుందని చెప్పి నోటిఫికేషన్లో వెళ్ళిపోవద్దండి. ఇంటి దగ్గరే మంచి ప్లేస్ చూసుకొని చదవడం స్టార్ట్ చేయండి. చదవడం స్టార్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు చదవడం స్టార్ట్ చేయాలి. సరేనా? మీ ఇంటి దగ్గరే మంచి ప్లేస్, మీ దగ్గరలో ఉన్నటువంటి స్టడీ హాల్స్ కానీ లేదా మీ ఊర్లో ఏదైనా చదువుకోవడానికి గ్రంథాలయం ఉంటే అక్కడికి వెళ్ళి సిన్సియర్గా చదవడం స్టార్ట్ చేయు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి హాస్టల్లో జాయిన్ అయ్యావంటే నెలకి మీకు మినిమం 10,000 అవుతుంది, మినిమం అన్నమాట. కనుక ఇప్పటి నుంచే డబ్బులు అనేవి సేవ్ చేసుకో.